Thank you so much for being subscriber to my YouTube channel. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎలా అయితే గ్రామర్ మిస్టేక్స్ లేకుండా అలా తెలుగు మీడియం స్టూడెంట్స్ రైటింగ్ అన్న స్పీకింగ్ చేయాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? నా దగ్గర సొల్యూషన్ ఉంది, ఒక కరెక్ట్ ఆన్సర్ ఉంది. కానీ ఫస్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను, ఒక తెలుగు మీడియం స్టూడెంట్ మంచిగా మాట్లాడాలి అంటే ఏం చేయాలి? మీరేం ఆలోచిస్తారు? సొల్యూషన్స్ ఏముండొచ్చని మీరేం ఆలోచిస్తారు అంటే, ఒక స్పీకింగ్ పార్ట్నర్ ఉంటే బాగుంటుంది కదా. నేను మాట్లాడుతూ ఉంటా, టాకింగ్ సెషన్స్ ఉంటుంది, నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఆ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి నన్ను కరెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది కదా అని ఆలోచిస్తారు. సో ఫస్ట్ మనం ఆలోచించేది ఇలానే. ఇలా ఎందుకు ఆలోచిస్తాము అంటే ఇది నిజంగా పనిచేస్తుందా పనిచేయదు? అకార్డింగ్ టు మీ ఈ అప్రోచ్ పనిచేయదు. ఎందుకు రీజన్ చెప్తాను, అండ్ మీరు కూడా ఆలోచించండి. సపోజ్ నాతోనే నన్ను ఎన్నో స్టూడెంట్స్ అడుగుతారు కూడా, సార్ మీరు లైవ్ కాల్ చేస్తారా, టెలిఫోన్లో మాట్లాడతారా, టాకింగ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తారా అని అడుగుతారు. నేను అంటే సరే నాతోనే మాట్లాడండి, ప్రతిరోజు 30 గంటలు ఒక గంట, 30 నిమిషాలు ఒక గంట అనుకోండి, నాతోనే మాట్లాడండి. 10 నెలలు మాట్లాడదాం మనం. అట్లనే 10 నెలలు మాట్లాడిన తర్వాత మీకు స్పీకింగ్ స్కిల్స్ వస్తాయా? మీరు చెప్పండి. మీ అప్రోచ్, మీ ప్రాబ్లంకి నేను మీ అప్రోచ్ తీసుకుని మిమ్మల్ని అడుగుతున్నా, వస్తుందా రాదు? ఆర్ ఇలా ఆలోచించండి, అదే 10 నెలలు నేను ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ మీరు ఏమైతే పని చేయలేదో ఆ పని చేస్తే మీకు స్పీకింగ్ వస్తుందా? సింపుల్గా చెప్పాలంటే, నేను చేసిన పని మీరు చేస్తే మీరు కూడా నాలాగే స్పీకింగ్ స్కిల్స్ సంపాదించుకుంటారు తప్ప, నాతో మీరు 1 year 2 years డైలీ గంట ఫోన్లో మాట్లాడిన, జూమ్ క్లాస్ అది ఇది అని, ఇవన్నీ పిచ్చి. ఒక పిచ్చి ఉంటుంది మనిషికి, అంతే. నాతో మాట్లాడుతుంటే నాకు ఇంగ్లీష్ వచ్చేస్తాను పిచ్చి ఉంటుంది. ఎందుకంటే డ్రైవింగ్ అలా వస్తుంది, సింగింగ్ అలా వస్తుంది, కుకింగ్ అలా వస్తుంది, లాంగ్వేజ్ అలా రాదు. మీరే ఆలోచించండి, ఒక బేబీ అట్లా నేర్చుకోదు లాంగ్వేజ్, ఇట్ కమ్స్ ఇన్స్టింక్టివ్లీ. దాన్ని లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అంటాం. అంటే ఒక లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటుంది బ్రెయిన్ అనే ఒక స్కిల్ ఉంటుంది. సో కాబట్టి లాంగ్వేజ్ నేర్చుకునే పద్ధతి ఒకటి ఉంది, అండ్ ఇది మన ఫస్ట్ లాంగ్వేజ్ కాదు. ఫస్ట్ లాంగ్వేజ్ అంటే మాతృభాష, మనం అందరం మాట్లాడే భాష తెలుగు. और సెకండ్ లాంగ్వేజ్ కూడా కాదు. అంటే ఇప్పుడు ఉర్దూ హిందీయో మనం వింటూ ఉంటాము, ఫ్రెండ్స్ ఉంటారు, మనం కూడా ఉర్దూ హిందీలో మాట్లాడే అవకాశం ఉంది. సో సెకండ్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ కూడా కాదు. ఇంగ్లీష్ ఒక ఫారిన్ లాంగ్వేజ్, దీనికి ఒక ప్రక్రియ ఉంది. ఈ ప్రక్రియ ఫాలో చేస్తే మీకు కూడా వస్తుంది. అంతే తప్ప మీరు మాట్లాడుతూ ఉంటే అయితే రాదు. నాతో మాట్లాడినా రాదు. ఎన్నో యాప్స్ కూడా ఉంటాయి, నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్తోనే కనెక్ట్ చేసి నేను మాట్లాడిస్తాము అని చెప్పి, కొంచెం 5,000 8,000 20,000 ఏమో సెషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఎన్ని సెషన్స్ మాట్లాడిస్తామని. నువ్వు ఇలానే ఉన్నావు, మాట్లాడేవాడు ఇలానే ఉన్నాడు. మీరు 3 months మాట్లాడండి, డబ్బు కట్టి 20,000 కట్టి మాట్లాడండి. నువ్వు ఇక్కడ ఉంటావు, ఆయన అక్కడనే ఉంటాడు. ఆర్ నేను చేసిన పని, నేను ఇక్కడ ఉన్నా, మీరు ఇక్కడ ఉన్నారు, నేను చేసే పని మీరు చేస్తే ఇక్కడ సరి సమానం అవుతారు. మీతోనే ఓన్ రైటింగ్ ప్రాజెక్ట్స్ చేపిస్తున్నాం, ఓన్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ చేపిస్తున్నా కోర్స్లో. దాట్ ఈస్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. బికాస్ దిస్ ఈస్ ద ఓన్లీ కోర్స్ మేము 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ నేర్పిస్తున్నాము. ఏంటి ఆ 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్? బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్ కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, ఇవన్నీ చేపించిన తర్వాత మీతోనే ఓన్ రైటింగ్ అండ్ ఓన్ స్పీకింగ్ చేపిస్తున్నాం. దాట్స్ వై వీ కాల్ ఇట్ ద వరల్డ్స్ బెస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్. సో గైస్, నౌ ఐ కమ్ టు ద పాయింట్. ఆగస్ట్ బ్యాచ్ అడ్మిషన్స్ నిన్నే స్టార్ట్ అయింది, అండ్ ఐ స్ట్రాంగ్లీ అండ్ వెరీ సిన్సియర్లీ ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీ పిచ్చిని వదిలేయండి ప్లీజ్. మాట్లాడితే వస్తుంది, జూమ్ క్లాస్ చేస్తే వస్తుంది, ఇన్స్టిట్యూట్ వెళ్తే వస్తుంది, పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేస్తే వస్తుంది. ఈ పిచ్చి నుంచి బయటకి రండి. మీరు ఈజీ సొల్యూషన్స్ వెతుకుతున్నారు, అది వినడానికి చాలా మంచిగా స్వీట్ హనీ లాగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. బట్ నేను చెప్పేది వినడానికి కఠినంగా కఠోరంగా ఉంటుంది, బట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అండ్ ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఎస్, నేను మిమ్మల్ని అడిగేది ఒక 10 months కష్టపడండి అని అంటున్నాను. 10 months మండే టు ఫ్రైడే నేను ఇచ్చే హోంవర్క్ చేయండి. మన యాప్ ఉంది, అందులో క్లాసెస్ జరుగుతాయి, ఆ క్లాసెస్ విన్నాక నేను హోంవర్క్ చెప్తాను, ఆ హోంవర్క్ చేయండి. దట్స్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్. ఇది మీరు నాకు గ్యారంటీ చేయండి, నేను మీకు ఆన్ కెమెరా గ్యారంటీ చేస్తున్నా. స్టూడెంట్ రిజల్ట్స్ పెడుతూనే ఉన్నాను 5 yearsగా. వై ఆర్ యూ నాట్ అండర్స్టాండింగ్ దట్ దిస్ వర్క్స్? అండ్ ఐ వాంట్ యూ టు సిన్సియర్లీ రియలైజ్ దిస్. మీరు సిన్సియర్గా రియలైజ్ అవ్వాలి. నిజంగా నాకు కావాలి అంటే కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సార్ చెప్పే 10 months హోంవర్క్ నేను చేస్తా.
ఆ మైండ్ సెట్ మీకుంటే నాకు ఈజీ సొల్యూషన్స్ వద్దు, వినడానికి తీయగా ఉన్న సొల్యూషన్స్ వద్దు, ఏది పని చేస్తుందో నాకు అది కావాలి అన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి నేను చాలా కరెక్ట్ పర్సన్, ఇది చాలా కరెక్ట్ కోర్స్ అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు వర్క్. సో ఇఫ్ యూ హ్యావ్ దాట్ మైండ్ సెట్, ఎస్ సార్ మేము 10 months హోంవర్క్ చేయడానికి రెడీ, then ping me on WhatsApp to take admission in August batch.